దూసుకుపోతున్న చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మాస్కిటో డ్రోన్ను రూపొందించింది చైనా. దోమ ఆకారంలో ఉండే చిన్న డ్రోన్ను రూపొందించింది. ఇది గూఢచర్యం, రహస్య పరిశోధనలకు ఉపయోగపడే ఆధునిక టెక్నాలజీని సూచిస్తోంది. హునాన్ ప్రావిన్స్లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ NUDTలో ఈ డ్రోన్ను అభివృద్ధి చేశారు. ఇక ఈ డ్రోన్ దాదాపుగా 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. దీని బరువు కేవలం 0.3 గ్రాములే. ట్రాన్స్పరెంట్గా ఉండే 2 రెక్కలుంటాయి. ఇవి నిజమైన కీటకాల్లా ఆ రెక్కల్లాగా ఆడిస్తూ గాల్లోకి ఎగురుతూ ఉంటాయి. నిలువుగా ఉండే నల్లని శరీరం అంటే ఫ్యూజిలాజ్ ఉంటుంది. మనిషిపై వాలిన తెలియనంత తేలిగ్గా ఉంటుంది. ఇక ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు ఈ దిశగా కూడా పరిశోధనలు చేస్తున్నాయి. అయితే చైనా ఇందులో అందరికంటే ముందు వరుసలో ఉందని చెప్పాలి. ఎవరికీ తెలియకుండా సమాచారాన్ని సేకరించేందుకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ డ్రోన్స్ విషయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. చిన్న పరిమాణం ఉండడం వల్ల ఇందులోని బ్యాటరీ కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. తక్కువ బరువు ఉండడం వల్ల హై క్లారిటీ కెమెరాలు, మైక్లు అమర్చడం కష్టం. అలాగే బయట వాతావరణాన్ని కూడా తట్టుకోలేదు. గాలికి కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి డ్రోన్స్ అందుబాటులోకి వస్తే కనుక భద్రత, ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని కూడా నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై గూఢచర్యం చేసేందుకు ఇవి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీంతో వ్యక్తిగత జీవిత గోప్యత ఉండదంటూ చెప్తున్నారు నిపుణులు.